ఫ్రెండ్స్, పాకిస్తాన్, సౌదీ అరేబియా, టర్కీల మధ్య జరిగిన రక్షణ ఒప్పందంపై భారత్ తన స్పందనను తెలిపింది. కానీ ఇరాన్ ఈ డిఫెన్స్ ఫ్యాక్ట్ అసలు నిజ స్వరూపాన్ని ప్రపంచం ముందుకు తీసుకొచ్చింది. ఈ డిఫెన్స్ ఫ్యాక్ట్ విలువ ఏంటో అందరికీ తెలిసేలా చేసింది. భారత్ ఇందులో ఏమీ చేయాల్సిన అవసరం కూడా లేదు. వీటికి ఇరాన్ ఒక్కటే హ్యాండిల్ చేస్తుంది. అయితే దీని గురించి ఈ వీడియోలో మనం తప్పకుండా మాట్లాడుకుందాం. దాంతోపాటు భారత్ అమెరికాను తన పరిమితుల్లో ఉండమని ఎందుకు చెప్పింది, చైనాకు ఒక పెద్ద సందేశం ఇవ్వడానికి భారత ప్రభుత్వం అరుణాచల్ ప్రదేశ్లో చేసిన మార్పులు ఏమిటి, వీటిపై కూడా మనం మాట్లాడదాం. సో ఇవి కాకుండా భారత్పై ప్రభావం చూపే మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ కూడా వస్తున్నాయి. అందుకే వీడియోను చివరి వరకు చూడండి. అలానే ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ముందుగా పాకిస్తాన్, సౌదీ అరేబియా, టర్కీల మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ గురించి మాట్లాడుకుందాం. దీనికి వారు మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్ అని పేరు పెట్టారు. ఈ అగ్రిమెంట్ ఫ్రేమ్వర్క్ గత కొన్ని నెలలుగా సిద్ధమవుతుంది. మనం దీని గురించి ముందే మాట్లాడుకున్నాం. అయితే ఈ రోజు ఫైనల్ గా ఈ మూడు దేశాలు ఈ డిఫెన్స్ అగ్రిమెంట్ పై సంతకం చేశాయి. దీని ప్రకారం ఈ మూడింటిలో ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా అది మూడు దేశాలపై జరిగిన దాడిగానే భావిస్తారు. మిగిలిన రెండు దేశాలు దాని రక్షణగా వస్తాయి. సో భారత్లోని చాలా మంది ఇది ఇక మనకు పెద్ద ముప్పుగా మారుతుందని, భారత్ కేవలం పాకిస్తాన్తోనే కాకుండా సౌదీ అరేబియా, టర్కీలతో కూడా పోరాడాల్సి వస్తుందేమో అని ఆలోచిస్తుండొచ్చు. కానీ భారత్ ఈ డిఫెన్స్ ఫ్యాక్ట్ గురించి ఎందుకు భయపడాల్సిన అవసరం లేదో మనం తర్వాత మాట్లాడుకుందాం. కానీ అంతకంటే ముందు ఈ మూడు దేశాలు కలిసి చేసుకున్న మ్యూచువల్ డిఫెన్స్ ఫ్యాక్ట్ను ఇరాన్ ఎలా పెద్దగా లెక్క చేయకుండా చేసింది అనేది చూద్దాం. ఎందుకంటే ఈ డిఫెన్స్ ఫ్యాక్ట్కు అసలైన పరీక్ష ఇప్పుడే ఎదురైంది. మిడిల్ ఈస్ట్లో ఇరాన్, అమెరికా మధ్య జరుగుతున్న ఘర్షణలో ఈ మూడు దేశాలు ఎలా స్పందిస్తాయనేది ఇప్పుడు కీలకం. భారత్ దాకా రావడం చాలా దూరపు మాట. ఎందుకంటే ఇరాన్ అంతకంటే ముందే ఈ మూడు దేశాలకు వారి స్థాయి ఏంటో గుర్తు చేసింది. సో ఈ డిఫెన్స్ అగ్రిమెంట్ పై ఇరాన్ చేసిన కామెంట్స్ ద్వారా ఒక విషయం స్పష్టమవుతుంది. భారత్ కూడా కామెంట్ చేసింది. కానీ ముందుగా ఇరాన్ ఏమందో చూద్దాం. ఆధారాల కోసం మీ స్క్రీన్ పై ఆర్టికల్ స్క్రీన్ షాట్ ఉంది, చూడండి. ఫ్రెండ్స్, పాకిస్తాన్, టర్కీ, సౌదీ అరేబియాలు ఈ డిఫెన్స్ అగ్రిమెంట్ పై సంతకం చేసిన వెంటనే ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ అండ్ ఫారెన్ పాలసీ కమిషన్ సభ్యుడు దీనిపై కామెంట్ చేశాడు. ఏమనంటే, మిడిల్ ఈస్ట్లో యుద్ధం మొదలైనప్పటి నుండి ఇరాన్ సౌదీ అరేబియాపై చాలాసార్లు దాడులు చేసింది. దాంతో టర్కీ, పాకిస్తాన్లతో ఈ డిఫెన్స్ అగ్రిమెంట్ చేసుకుంటే ఇరాన్ దాడుల నుండి తమకు రక్షణ లభిస్తుందని, ఇరాన్ దాడులు ఆపుతుందని సౌదీ అరేబియా భావించుండవచ్చు. కానీ ఇక్కడ ఇరాన్ అనేది ఒక లా మేకర్. నేషనల్ సెక్యూరిటీ అండ్ ఫారెన్ పాలసీ కమిషన్ సభ్యుడు ఇబ్రహీం రెజాయ్ ఒక స్టేట్మెంట్ ఇస్తూ సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కీలతో చేసుకున్న ఈ డిఫెన్స్ అగ్రిమెంట్ కేవలం ఒక పేపర్ అగ్రిమెంట్ అని చెప్పారు. ఇది కేవలం కాగితాలకే పరిమితమైన ఒప్పందం. దీనికి క్షేత్రస్థాయిలో ఎలాంటి ఉనికి లేదు. టర్కీ, పాకిస్తాన్లతో కాగితాలపై ఒప్పందం చేసుకున్నంత మాత్రాన తమ సెక్యూరిటీ బలపడదని సౌదీ అరేబియా తెలుసుకోవాలి. అంతేకాదు, అమెరికా ఇన్ని సంవత్సరాలు సౌదీ అరేబియాని వాడుకొని కూడా అసలైన సెక్యూరిటీని ఇవ్వలేకపోయింది. ఈ డిఫెన్స్ అగ్రిమెంట్ కూడా సరిగ్గా అలాంటిదే కాబోతుంది. అందుకే రేపు నీ సెక్యూరిటీ కోసం వేరే దేశాల ముందు చేయి చాచకుండా ఉండాలంటే నీ పాలసీలను మార్చుకో అని సౌదీ అరేబియాకు చెప్పాలనుకుంటున్నాను అని ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్ వైపు నుండి వచ్చిన మొదటి రియాక్షన్, మొదటి కామెంట్ ఇది. ఇప్పుడు ఈ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ గురించి మాట్లాడితే, పాకిస్తాన్, సౌదీ అరేబియాలు గత సంవత్సరం అంటే 2025 సెప్టెంబర్లోనే మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ పై సంతకం చేశాయి. కానీ అది ఉన్నప్పటికీ ఇరాన్ సౌదీ అరేబియాపై చాలా దాడులు చేసింది. ఇరాన్ జరిపిన దాడుల్లో సౌదీ అరేబియాలో 3 ప్రాణాలు కోల్పోగా 23 మందికి పైగా గాయపడ్డారు. ఇందులో ఇరాన్ సౌదీ అరామ్కో ఆయిల్ రిఫైనరీ, ఆయిల్ ఫీల్డ్, ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్, రాడార్ సిస్టమ్, మిలిటరీ ఫెసిలిటీస్ ను టార్గెట్ చేసింది. ఆయిల్ రిఫైనరీ తాత్కాలికంగా మూతపడడం, సప్లై చైన్ దెబ్బతినడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్కు జరిగిన నష్టం విలువ $1 బిలియన్ చేరుకుంది. కానీ ఇంత జరుగుతున్నా పాకిస్తాన్, సౌదీ అరేబియా రక్షణ కోసం వెళ్లి ఇరాన్పై దాడి చేయలేదు. ఒప్పందం ప్రకారం సౌదీ అరేబియాపై దాడి పాకిస్తాన్పై జరిగిన దాడిగానే పరిగణించాలి. సో అలాంటప్పుడు ఈ మూడు దేశాలు కలిసి మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ పేరుతో చేస్తున్న ఈ నాటకం రాబోయే 8 నుండి 10 రోజుల్లోనే మరోసారి బయటపడే అవకాశం ఉంది. అయితే ఈ డ్రామా అంతా ఇరాన్ మరోసారి సౌదీ అరేబియాపై దాడి చేసినప్పుడు తెలిసిపోతుంది. ఇక ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ అండ్ ఫారెన్ పాలసీ కమిషన్ సభ్యుడు ఇబ్రహీం రెజాయ్ ఈ డిఫెన్స్ ఫ్యాక్ట్కు ఒక కరెక్ట్ పేరు కూడా పెట్టారు. అదే పేపర్ అగ్రిమెంట్. భారత్ ఈ మూడు దేశాల సంగతి చూడకముందే ఇరాన్ ఈ అగ్రిమెంట్ నిజస్వరూపాన్ని అందరి ముందు ఉంచుతోంది. ఇప్పుడు భారత ప్రభుత్వం ఇచ్చిన రెస్పాన్స్ ఏంటో చూద్దాం.
ఎప్పటిలాగే మన విదేశాంగ శాఖ చాలా జాగ్రత్తగా భారత్కు ఇది పెద్ద విషయమేమీ కాదన్నట్లుగా స్పందించింది. భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆ ప్రెస్ బ్రీఫింగ్ తర్వాత విలేకరులు అడిగిన ప్రశ్నల్లో పాకిస్తాన్, సౌదీ అరేబియా, టర్కీల మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ గురించి ప్రశ్న ఎదురైంది. అయితే దీనికి విదేశాంగ శాఖ ప్రతినిధి సమాధానమిస్తూ, మనం ఈ ఫ్యాక్ట్ను నిశితంగా గమనిస్తున్నామని, త్వరలో దీనిపై అప్డేట్ షేర్ చేస్తామని చెప్పారు. అంటే భారత ప్రభుత్వం ఈ డిఫెన్స్ ఫ్యాక్ట్ను దగ్గరగా పరిశీలిస్తోంది, త్వరలోనే దీనిపై మాట్లాడతామని ఒకే ఒక్క లైన్లో సమాధానం ముగించారు. కానీ మరోవైపు పాకిస్తాన్, టర్కీ, సౌదీ అరేబియాలు ఈ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్పై సంతకం చేయగానే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహులు ఫోన్ సంభాషణపై డిఫెన్స్ నిపుణులు రకరకాల కథనాలు అల్లడం మొదలుపెట్టారు. సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కీలు ఈ డిఫెన్స్ అగ్రిమెంట్ చేసుకోబోతున్నాయని ఇజ్రాయెల్కి ముందే సమాచారం అందిందని, దాని గురించి చర్చించడానికి నెతన్యాహు ప్రధాని మోదీకి సరిగ్గా ఒకరోజు ముందు కాల్ చేశారని కొందరు నిపుణులు అంటున్నారు. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు, కానీ రేపు సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్తాన్ ఈ మూడు దేశాలు కలిసి భారత్కు వ్యతిరేకంగా మిలిటరీ దాడికి దిగితే ఆ పరిస్థితిలో భారత్కు ఇజ్రాయెల్ మరింత ముఖ్యం అవుతుంది. భారత్కు ఇజ్రాయెల్ మద్దతు మునుపటి కంటే ఎక్కువగా కావాల్సి వస్తుంది. అయితే ఈ ప్రశ్నకు సమాధానం ఒక్కొక్కరికి ఒక్కోలా ఉండవచ్చు. కానీ మీ అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాను. రేపు ఏదైనా ఉగ్రదాడి కారణంగా ఆపరేషన్ సింధూర్ లాంటి మిలిటరీ కాన్ఫ్లిక్ట్ భారత్, పాకిస్తాన్ల మధ్య మళ్లీ మొదలైతే ఈ మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్ ప్రకారం టర్కీ, సౌదీ అరేబియాలు పాకిస్తాన్ ఆర్మీకి సహాయం చేయడానికి తమ సైన్యాన్ని పంపుతాయని మీరు అనుకుంటున్నారా? అవునా, లేక ఎప్పటికీ రావా? కింద కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఇప్పుడు తర్వాతి అప్డేట్ భారత్, అమెరికాలకు సంబంధించింది వస్తుంది. ఫ్రెండ్స్, 2-3 రోజుల క్రితం అమెరికా కాంగ్రెస్ మ్యాన్ రిలే మోరీ మాట్లాడుతూ, విదేశాల నుండి వచ్చే ఫండింగ్ కోసం భారత ప్రభుత్వం తెస్తున్న FCRA చట్టం క్రిస్టియన్లకు వ్యతిరేకంగా చేస్తున్న దాడి అని, క్రిస్టియన్లను టార్గెట్ చేయడానికే తెస్తున్నారని అన్నారు. ఇప్పుడు భారత ప్రభుత్వం అమెరికా కామెంట్స్కు కౌంటర్ ఇచ్చింది. ఆధారాల కోసం మీ స్క్రీన్పై ఆర్టికల్ స్క్రీన్ షాట్ ఉంది, చూడండి. సో భారత విదేశాంగ శాఖ ఆ కామెంట్స్కు స్పందిస్తూ, భారత్ చట్టాలు, పార్లమెంట్ నిర్ణయాలు పూర్తిగా మా అంతర్గత విషయాలని చెప్పింది. దీనిపై ఎలాంటి చట్టం చేయాలి, ఏ నిర్ణయం తీసుకోవాలి అనేది భారత పార్లమెంట్ మాత్రమే తీరుస్తుంది. బయటవారు దీనిపై కామెంట్ చేయకూడదు. కేవలం భారత్ మాత్రమే కాదు, అమెరికాతో సహా ప్రపంచంలోని చాలా దేశాలు విదేశాల నుండి వచ్చే డబ్బు ఫండింగ్పై నిబంధనలు, ఆంక్షలు విధిస్తాయని కూడా స్పష్టం చేసింది. అంటే ఇది మా అంతర్గత విషయమని. అమెరికా స్వయంగా చేసే పనులను భారత్ చేసినప్పుడు అడ్డుకోకూడదని భారత ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. ఎందుకంటే అమెరికానే ఇతర దేశాల నుండి వచ్చే ఫండింగ్ పై ఆంక్షలు విధిస్తున్నప్పుడు మన పార్లమెంట్ ఏ చట్టాలు చేయాలో, ఏవి చేయకూడదో అనేది మన హక్కు. దీనిపై కామెంట్ చేయడానికి అమెరికాకు ఎటువంటి హక్కు లేదు. ఇక తర్వాతి అప్డేట్ భారత్, చైనాల గురించి వస్తుంది. ఇది చాలా పెద్ద అప్డేట్, కానీ చాలా ఛానల్స్ దీనిని మిస్ చేశాయి. ఆధారాల కోసం మీ స్క్రీన్పై ఆర్టికల్ స్క్రీన్ షాట్ ఉంది, చూడండి. ఫ్రెండ్స్, అరుణాచల్ ప్రదేశ్లో చైనా సరిహద్దుని ఆనుకుని ఉన్న 27 ప్రాంతాలను భారత ప్రభుత్వం గుర్తించి వాటికి అధికారిక పేర్లను కేటాయించింది. భారత్ అధికారిక మ్యాప్ సర్వే ఆఫ్ ఇండియాలో కూడా వీటిని చేర్చింది. చైనా ఏ ప్రాంతాలకైతే చైనీస్ భాషలో పేర్లు పెట్టి లిస్టు విడుదల చేసిందో అరుణాచల్ ప్రదేశ్లోని ఆ ప్రాంతాలన్నీ ఇందులో ఉన్నాయి. ఇప్పుడు భారత ప్రభుత్వం వాటికి ఇండియన్ పేర్ల లిస్టు విడుదల చేసి తమ అధికారిక మ్యాప్లలో యాడ్ చేసింది. అయితే ఈ 27 పేర్లలో 4 కనుమల పేర్లు, 1 స్మారక చిహ్నం పేరు, 1 సరస్సు పేరు ఉండగా మిగిలిన 21 ప్రాంతాలు, భూభాగాలు ఉన్నాయి. విశేషం ఏమిటంటే భారత ప్రభుత్వం అధికారిక మ్యాప్లలో చేర్చిన ఈ 27 పేర్లలో టిబెటన్ పేర్లతో పాటు హిందీ పేర్లు కూడా ఉన్నాయి. భారత్ విడుదల చేసిన ఈ పేర్ల లిస్టులో లాంగ్జూ, మాజా, తాగ్లా కూడా ఉన్నాయి. ఈ 3 ఇండియా చైనా బార్డర్లోని ప్రాంతాలు. వీటిని భారత్ తనవిగా పేర్కొంటుంది. కానీ 1962 యుద్ధం తర్వాత వీటిలోని కొన్ని భాగాలపై చైనా కంట్రోల్ ఉంది. అంటే కొంత ఏరియా చైనా దగ్గర ఉంది. అయినప్పటికీ భారత్ ఈ ప్రాంతాల పేర్లను అధికారికం చేసింది. అంటే ఈ ప్రాంతాలపై భారత్ తన హక్కును వదులుకోదని, మన కన్ను ఇంకా వాటిపైనే ఉందని, భవిష్యత్తులో కూడా మన దావాను కొనసాగిస్తామని స్పష్టమవుతుంది. ఇక్కడ ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్లోని ఈ ప్రాంతాలకు భారత ప్రభుత్వం కొత్త పేర్లేం పెట్టలేదు. లాంగ్జూ, మాజా, జస్వంత్గఢ్, జైరాంపూర్, బైశాఖి, శివాజీనగర్, బుద్ధ మందిర్, తాగ్లా వంటి పేర్లు స్థానిక ప్రజలు, భారత సైన్యం, లోకల్ అథారిటీస్ మధ్య ఇప్పటికే వాడుకలో ఉన్నాయి. కానీ సమస్యల్లా ఏంటంటే ఏ ప్రాంతానికి ఏది అధికారిక పేరు అనేది నిర్దిష్టంగా లేదు. పేర్లు ఫిక్స్ అయి లేవు. స్థానికులు ఒక పేరు వాడితే ఆర్మీ ఇంకో పేరు వాడేది. అథారిటీస్ దగ్గర సరైన పేరు ఉండేది కాదు.
కానీ ఇప్పుడు ఈ పేర్లను అధికారికం చేసి భారత ప్రభుత్వ రికార్డుల్లో భాగం చేశారు. ఇందులో తాగ్లా అనే ప్రాంతంలోనే 1962లో అరుణాచల్ ప్రదేశ్ బార్డర్లో భారత్ చైనా యుద్ధం మొదలైంది. జస్వంత్గఢ్, షేర్ తాపా మెమోరియల్స్ భారత సైన్యంలో వీరమరణం పొందిన జవాన్ల జ్ఞాపకార్థం నిర్మించినవి. ఇప్పుడు వాటికి శాశ్వతంగా జస్వంత్గఢ్, షేర్ తాపా మెమోరియల్ అని పేర్లు కేటాయించారు. అయితే ఈ అన్ని విషయాలు చైనాకు ఖచ్చితంగా కడుపు మంటను కలిగిస్తాయి. ఎందుకంటే మ్యాప్లో అధికారిక పేర్లు కేటాయించిన తర్వాత ఇకపై ల్యాండ్ రికార్డ్స్, జనాభా లెక్కలు, బార్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నింటిలోనూ భారత ప్రభుత్వం నోటిఫై చేసిన ఈ అధికారిక పేర్లనే ఉపయోగిస్తారు. చైనా ఏదో ఊహాజనిత పేర్ల లిస్టు విడుదల చేసి ఫేక్ చైనీస్ పేర్లు పెట్టేదానికి భారత్ ఇచ్చిన సమాధానం ఇది. ఫ్రెండ్స్, భారత్ చైనాలు వ్యాపార సంబంధాలను పునరుద్ధరించుకుంటూ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నప్పటికీ వ్యూహాత్మక అంశాల్లో ఇరు దేశాల మధ్య అపనమ్మకం అలానే ఉందనేది దీని ద్వారా స్పష్టమవుతుంది. వ్యాపారం, పెట్టుబడుల కోసమే భారత్ లొంగిపోయిందని లేదా వెనక్కు తగ్గిందని చైనా భావించకుండా ఉండేందుకు మన దేశం తగిన రీతిలోనే హెచ్చరికలు పంపుతోంది. అరుణాచల్ ప్రదేశ్లోని సరిహద్దు ప్రాంతాలకు అధికారిక పేర్లను ఖరారు చేయడం ద్వారా భారత ప్రభుత్వం తన దృఢమైన వైఖరిని చైనాకు స్పష్టంగా తెలియజేసింది. సో ఫ్రెండ్స్, భారత్ చేసిన ఈ పనిపై మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వార్తలు, విశ్లేషణల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.